విడుదల రజని గడిచిన వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఈవిడ. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో గతంలో ఈవిడ చేసినటువంటి ఈ అధికార దుర్వినియోగాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిదీసే ప్రయత్నంలో బిజీగా ఉంది కూటమి ప్రభుత్వం. అయితే దానికి సంబంధించి తాజాగా ఎడ్లపాడు స్టోన్ క్రషర్స్ యజమానులు బెదిరించి దాదాపుగా 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తున్న నేపథ్యంలో దాని మీద ఇప్పటికే ఒక విచారణ వేసినటువంటి ప్రభుత్వం అందులో భాగంగా నిన్నటి రోజున విడుదల రజనీ గారి మరిది అయినటువంటి విడుదల గోపి గారిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోజున కోర్టులో ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. విడుదల రజనీ గారు మొన్నటిదాకా చూసుకుంటేనేమో ఎడ్లపాడు స్టోన్ క్రషర్స్ యజమానులు తాను బెదిరించలేదు, అసలు ఈ విషయానికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇవంతా కూటమి ప్రభుత్వం ఆవిడ్ని, వాళ్ళ మరిదిని, వాళ్ళ మావయ్య గారిని రాజకీయంగా కుట్రలు బన్నుతారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. కట్ చేస్తే నిన్న రోజున ఏసీబీ పోలీసులు విడుదల గోపి గారిని అరెస్ట్ చేసి కోర్టులో ఈ యొక్క రిమాండ్ రిపోర్టు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను బయటకు రావడం జరిగింది. అంటే ఏ రకంగా వీళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు, ఎంత డిమాండ్ చేశారు, వాళ్ళు ఎంత ఒప్పుకున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు పోలీసులు. మరి రజనీ గారు ఇప్పుడేం మాట్లాడతారంటారు? మొత్తంగా విడుదల గోపి గారి అరెస్టుకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? నిజంగా విడుదల రజనీ గారు మొన్న అసలు ఏమీ ఎరగడు. మా మామయ్య గారు, మా మరిది గారు చాలా అమాయకులు, అనవసరంగా వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి ఆవిడ మీడియా ముఖంగా చెప్పినప్పుడు ఎవరికైనా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక ఆడ మనిషి బయటకు వచ్చి చెప్తుంది ఇది నిజమే కాబోలు, వాళ్ళ అత్తగారి మామగారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద, అత్తగారింటి మీద ఈవిడికి ఎంత బరువు బాధ్యతలు ఉన్నాయి, ప్రేమాభిమానాలు ఉన్నాయి, వాళ్ళని ఈ విధంగా నిజంగానే ఇరికించిందా కూటమి ప్రభుత్వం అనేంతలా ఆవిడ మాట్లాడిన తీరు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే వీళ్ళ డ్రామా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు అంబటి రాంబాబు గారు మీటింగ్ పెడుతూ ఉంటారు, అసలు అన్నిటి మీద అవాకులు చవాకులు, నిజంగానే జరుగుతున్నాయి కావాలా అందుకనే వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్లు వీళ్ళు మాట్లాడతారు. కానీ నిజంగా వీళ్ళు తప్పు చేశారు అని ఈ రోజున ఎవరైతే ఈ విడుదల గోపి అనే అతన్ని అరెస్ట్ చేస్తే ఏం జరిగింది అంటే, ఈ రోజున రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి పొందుపరిచారు అని అంటే, వీళ్ళు 5 కోట్ల రూపాయలు ఈ బాలాజీ ఏదైతే ఉందో స్టోన్ క్రషర్కి సంబంధించి వాళ్ళని డిమాండ్ చేయటం, వాళ్ళని డిమాండ్ చేయటమే కాదు, అసలు ఎంత భయంకరంగా బెదిరించారంటే సీజ్ చేయిస్తాం, ఇది ఇంక ఇక్కడ లేకుండా చేస్తాం అనే విధంగా వాళ్ళ మీద వీళ్ళు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. మరి అప్పుడు విడుదల రజని ఎమ్మెల్యేగా ఉండి షాడో ఎమ్మెల్యేగా వాళ్ళ మరిది గోపి పనిచేయటం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. పురుషోత్తం పట్నంలో ఏ విధంగా దందాలు చేశాడు, కోటప్ప కొండలో ఈ ప్రభలకు సంబంధించి కానీ టీడీపీ పార్టీకి సంబంధించి కానీ ఎవరిని కూడా నోరు మెదపకుండా ఎంత రౌడీయిజం, రాక్షసంగా అతని ప్రవర్తన ఉంది అనేది అక్కడ ఏరియా ప్రజలందరూ చెప్తున్నా, ఈ రోజున మనం పదే ఈ రోజున న్యూసుల్లో వింటున్నా. మరి రజనీ గారు శుద్ధ పూసలాగా అన్నట్లుగానే ఆవిడ సమాధానం చెప్పింది. అసలు ఏమీ ఎరగము, అంతా కూడా ప్రతిపాటి పుల్లారావు గారు చేశారు, అతనే మా మీద ఇట్లాంటి ఆరోపణలన్నీ చేయిస్తున్నారు, ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ ఒకటి చెప్పింది, నేను 30 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తాను అని. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా, అదేవిధంగా ఎవరైనా సరే చట్టానికి న్యాయానికి చుట్టాలు గారు, ఎప్పుడైనా సరే చేసిన తప్పు బయటపడక తప్పదు అనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. మరి ఎవరైతే ఈ విడుదల గోపి అనే వ్యక్తి ఉన్నాడో, రజనీ వాళ్ళ మరిది, అతను చేసింది ఏంటి అంటే, ఈ స్టోన్ క్రషర్కి సంబంధించి యాజమాన్యాలను కలవటం, వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకురావటం, మాకు 5 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అని. మరి అదేవిధంగా వాళ్ళు 2 కోట్ల రూపాయలకు ఒప్పుకుంటే మధ్యలో విడుదల రజనీ వాళ్ళ పిఏ రామకృష్ణ, అదేవిధంగా ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో పల్లె జాషువా అనే వ్యక్తి దీంట్లో ఎంటర్ అవటం, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి చెరొక 10 లక్షల రూపాయలు తీసుకోవటం, మొత్తం 2,20,00,000 రూపాయలు వీళ్ళు కొట్టేశారు ఆ రోజున వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా, అక్రమంగా దోపిడీ. ఇదంతా దోపిడీనే. ఒకవైపు మద్యం మాఫియా, పీడిఎస్ రైస్ మాఫియా, ఇసుక, శాండ్, ల్యాండ్ దేన్ని కూడా మేము వదిలిపెట్టము అన్నట్లు వీళ్ళు చేశారు. ఈ రోజును చూస్తే స్టోన్ క్రషింగ్ సంబంధించి వాళ్ళు పాపం రాళ్ళు కొట్టే వాళ్ళ దగ్గర వీళ్ళు 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నట్లున్నారు. నిజంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడి 2,20,00,000 రూపాయలని నిర్దాక్షిణంగా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. అయితే మరి రానున్న రోజుల్లో మరి విడుదల రజనీ గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఈవిడ అంతకంటే ఎక్కువే తింది జనాల దగ్గర నుంచి, ఎన్నో విధాలుగా రైతులకు రావాల్సిన డబ్బులు కానివ్వండి, ఇంకా పలు రకాలైన అన్నిట్లో లావాదేవీల్లో నిధులని విధులని రెండింటిని కూడా దుర్వినియోగం చేశారు అనే అభియోగాలు బోలెడన్ని ఉన్నాయి. ఈవిడ మీద కూడా త్వరలోనే వాటి మీద కూడా విచారణ చేయటం, వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటూనే ఉన్నాం, మనం చూస్తే మనం అన్నిట్లో
ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రోజున ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం, మరి బెయిల్ మీద వీళ్ళు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి కూడా బోలెడంత మందిని చూసాం, బయటికి వెళ్ళిపోవటం, మరి ఏదో దొంగ సర్టిఫికెట్లు చూపించి మరి తర్వాత మరి డైరెక్ట్గా కోర్టే ఎంటర్ అయ్యి మరి దాంట్లో మీరు ఖచ్చితంగా ఈ టైంకి రావాలన్నా కూడా రాకుండా వీళ్ళు ఉండటం, ఇవన్నీ రకరకాలుగా వీళ్ళ ప్రవర్తన వీళ్ళ ధోరణి చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలని ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే 2019 to 24 వరకు వీళ్ళు చేసింది ఏంటి? ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల రక్తాన్ని తాగారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు ఎంతో కాయ కష్టం చేసుకొని ఏదో కొంచెం ఇల్లో పొలాలో ఏర్పరచుకుందామని దాచుకున్న డబ్బంతా కూడా వీళ్ళు తీసేసుకోవటం ఎన్నో చూసాం మనం. భూ కబ్జాలు, ఈ రోజున భూ కబ్జాలు అన్నీ ఎన్ని విధాలుగా జరిగినాయి. మరి దోపిడీ ఏంటి? ఇసుక, ఈ రోజున ఉచితంగా ఇసుక వస్తే ఎంతమంది కార్మికులు ఎంత హ్యాపీగా ఉన్నారు పనులు చేసుకుంటూ. మరి ఆ రోజున ఇసుక అనేది లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఉన్నవన్నీ కూడా అతను ఎంటర్ అవడంతోనే ఒక పెద్ద భవనం ఏదైతుందో ప్రజావేదికను కూల్చడంతో ఆ రోజున రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఆ పార్టీలో ఉన్న ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరైనా మేము కూడా దేనికి కూడా తగ్గం అన్నట్లుగా జనాల దగ్గర నుంచి జలగ రక్తం పీల్చినట్టు పీల్చేశారు 2019 నుంచి 24 వరకు. ఇదొక్కటి మచ్చుకే ఈ రోజున మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారో ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడతారా? ఇంత భయంకరంగా వీళ్ళు రాజకీయం చేస్తారా? ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారా అనంటే నిజంగా విడుదల రజనీ గారు మీడియా ముఖంగా ఆ రోజు చెప్పిందేంటి, ఈ రోజు జరిగిందేంటి? మరి ఈ రోజున నిజంగా వీళ్ళందరి మీద కూడా విచారణ జరపాలి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీ గారిని కూడా విచారణ చేసి మరి ఆవిడకి కూడా తగిన శిక్ష ఏదైతే ఉందో దాన్ని అమలుపరచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.